ఎక్కడ పోయాడు? ఎంత హాయి. ఇక్కడున్నాడా? బా బా ఓ లోపలే ఉన్నావా? నీ ఎక్కమ్మ బాత్రూమ్ లో కూడా. అక్క నువ్వేం కంగారు పడుకో, బావ ఇంట్లోనే ఉన్నాడు. ఏమైంది? పక్కింటి ఆవిడ కనపట్లేదంట. అక్క కంగారు పడుతుంటేను బాత్రూమ్ బ్రష్ ఇచ్చి కొట్టాడంటే జల్లెడైపోతుంది. నిజం చెప్పు. ఫోన్ లో రీఛార్జ్ అయిపోయింది బా, అర్జెంట్ గా రీల్ అప్లోడ్ చేయాలి. రీఛార్జ్ కోసమా? నీకు అసలు మానవత్వం ఉందేంటే? పుండి మీద ఏగల పుడుచుకుని తింటున్నావు. నువ్వు బిజీగా ఉంటే నీ ఫోన్ నాకు ఇవ్వా, నేను రీఛార్జ్ చేసుకుంటాను. అంతేగాని ఇప్పుడు నన్ను వదలంటావు. ఈ టైం మిస్ చేసుకుంటే నువ్వు నాకు రీఛార్జ్ చేయవు బా. ఇదిగో చేసుకో. బా మళ్ళీ ఏమైంది? 1 2 3 4 వచ్చేస్తుంది. మరీ ఇంత ఈజీగా పెట్టేసుకున్నాడంటే ఇంత ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు కదా. ఎక్కడున్నాడీనా? ఏవే మీ బావ ఎక్కడున్నాడే? లోపల. కరెంటు బిల్లు కట్టమన్నా కట్టారా? నీకు అసలు సిగ్గు, లజ్జ, మానం, మర్యాద, దయ, దాక్షిణ్యం ఇలాంటివి లేవంటే నా కరెంట్ సిచ్యువేషన్ కదా. నీ కరెంట్ బిల్ ఎక్కువైపోయిందా? అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నారు ఫీజులు పీకెత్తామని. పీకెత్తే ఫైనాన్స్ కట్టుకుందాం. టీవీ ఎలా పెట్టుకుంటాం? నీ టీవీలో నా ట్యాప్ కరెంట్ బిల్ కాదు కానీ అసలు కార్డు ఏంటో చెప్పవే. కట్ట తెగిపోయినా వద్దు కింద. అర్జెంటుగా 5,000 కావాలి. తెలుసు ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకునేవో తెలుసు. ఫోన్ దాని దగ్గర ఉంది, ఫోన్ పేలో డబ్బులు ఉన్నాయి. కొట్టుకోగాని నన్ను మాత్రం పట్టుకోగాని. పాస్వర్డ్ ప్యాసి డబ్బు ఉందని అడుగు చెప్పింది. ఏమే నీ పనితో సార్ ఫోన్ ఇవ్వే. ఎక్కడికి? చెత్తలు వచ్చారండి, డబ్బులు అడుగుతున్నారు. లోపలికి వెళ్ళి అడుగుతావా? లేకపోతే ఇవ్వట్లేదండి. ఈడు కూడా మన ఫార్మ్ లోనే ఫాలో అవుతున్నట్టున్నాడు. ఎమర్జెన్సీలు ఇరికిచ్చేస్తున్నాడు. ఇప్పుడు గాని వచ్చాడంటే ఏమదే అయ్యారు అయ్యారు అయ్యారు. ఏమవుద్దన్నా? మీరు ఆల్రెడీ సిచ్యువేషన్ వాడేసుకున్నారా? చెప్పేలోపు నువ్వు చెలరగిపోయావు. చెత్తోడు చెత్త తిట్లు తిడుతుంటే ఉప్పు కోసం ఆపుకోలేక ఉరుక్కుంటూ వచ్చావా? ఎంత? 100. నేనిస్తా. బాహుబలి భలే పాడిపోయిందా?